ఇంట్లో ఎవరైనా దగ్గుతో బాధపడుతుంటే వెంటనే మెడికల్ షాప్కి వెళ్ళి కాఫ్ సిరప్ కొనడం చాలా కామన్. కానీ ఇక నుంచి సిరప్ కొనడం అమ్మడం అంత ఈజీ కాదు. ఎందుకో తెలుసా? స్టోరీ చూడండి. జ్వరం వస్తే పారాసెటమాల్, జలుబు దగ్గు ఉందంటే మెడికల్ షాప్ కు వెళ్లడం, టాబ్లెట్ లో సిరప్ తెచ్చుకోవడం సహజం. కానీ అడగగానే కాఫ్ సిరప్ ఇచ్చారో ఇక మెడికల్ షాప్ బంద్ చేసుకోవాల్సిందే. సీజ్ ద షాప్ కాదు, యాక్షన్ అంతకు మించి సీరియస్ గా ఉంటుంది. ఏకంగా లైసెన్స్ ను క్యాన్సిల్ చేసేలా కేంద్రం కొత్త రూల్స్ ను తెచ్చింది. ఇప్పుడు కొందరు మత్తు కోసం దగ్గు మందుల్ని వాడడం, రకరకాల బ్రాండ్లతో నకిలీ మందుల్ని మార్కెట్ లోకి తేవడం, నాసి రకం సిరపుల వల్ల ప్రాణాలు పోవడం వంటి ఘటనలు పెరిగిపోవడం వల్ల కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది. దగ్గు మందు సహా అన్ని రకాల సిరపులపై వినియోగం, విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి సిరప్ సరే సర్టిఫైడ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సేల్ చేయకూడదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో దగ్గు మందుల విక్రయాలపై మినహాయింపులు పూర్తిగా రద్దు చేసింది. మెడికల్ షాపుల్లోనే కాదు, కిరాణా దుకాణాల్లో కూడా ఎడాపెడా కాఫ్ సిరప్లను విక్రయిస్తున్నారు. డ్రగ్ లైసెన్స్ లేని షాపుల్లో సిరపుల విక్రయాలపై నిషేధం విధించారు. నకిలీ ప్రమాదకరమైన మందుల విక్రయాలకు కళ్లెం వేసేందుకు 1945 నాటి ఔషధ నిబంధనలకు సవరణ చేసింది కేంద్రం. గత ఏడాది పలు రాష్ట్రాల్లో కాఫ్ సిరపుల వల్ల చిన్నారులు చనిపోయారు. రూల్స్ ను అతిక్రమించే మెడికల్ షాపులు డ్రగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించింది.